అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్. అందరిలో ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటంటే ఈరోజు డైలీ వ్లాగ్ లాగ్ తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారు. ఎందుకు ఈ టైం చేస్తున్నానంటే మా హస్బెండ్ వస్తేనే వీడియో తీయడానికి వీలవుతుంది అనమాట. ఎందుకంటే పిల్లలు చాలా అల్లరి చేస్తారు వీడియో తీసేటప్పుడు, అందుకని చెప్పేసి హస్బెండ్ వచ్చాకనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, పిల్లలకు తినిపించడం, పిల్లలకు కావాల్సినవి చేయడం, అందుకని చెప్పేసి ఇన్ని గిన్నెలు అవుతాయి అన్నమాట రోజు నాకు. ఇంకా నైట్ వంట చేసేసి ఇవన్నీ తోమేసి పడుకుంటారనమాట. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మళ్ళీ పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే ఇప్పుడే క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ మార్నింగ్ అయితే వీలవ్వదన్నమాట. చూసారుగా ఎన్ని ఉన్నాయో, ఇవి చూస్తేనే భయం వేస్తుంది అనమాట. రోజు తప్పదు నాకైతే. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్కి టిఫిన్ చేసి పెట్టాలి. మా పాప చూడండి ఇంకా ఆడుతుంది చూడండి అక్కడ. ఇంక ఇలా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ 10 అవుతుంది, అయినా పడుకోవట్లేదు తనైతే. ఇంక ఇప్పుడైతే పని స్టార్ట్ చేస్తాను, చూసేయండి మీరైతే. చూసారు కదండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇవన్నీ వచ్చేసి మా పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, లేకుంటే వాళ్ళు తినడం, కింద పాడేయడం అవన్నీ చేస్తారనమాట. అలా ఎందుకు చిందరవందరగా పెట్టుకున్నారని అడగచ్చు మీరైతే. కింద పెడితే పిల్లలు తీసి ఆడుతున్నారనమాట, కాళ్ళ మీద పడేసుకుంటారని చెప్పేసి పైన అయితే పెడుతున్నాను. ఈ రూమ్కి వచ్చేసి కింద సెల్ఫ్లు ఉన్నాయన్నమాట. అలా కష్టమవుతుందని చెప్పేసి అయితే పైన పెట్టుకున్నాను. చాలా అంటే చాలా గిన్నెలు అవుతాయండి. ఇద్దరు పిల్లలకి ఫుడ్ వేరే ప్రిపేర్ చేయడం కదా, చాలా గిన్నెలు అవుతాయి. మాకు ప్రిపేర్ చేసుకోవడం అలా అని చెప్పేసి చాలా అవుతాయి. ఇంకా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి గిన్నెలు అయితే. రేపు మార్నింగ్ అంత ఫ్రెష్ ఉండాలంటే ఫస్ట్ నైట్ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే లేవగానే సింక్లో గిన్నెలు చూస్తే చాలా ఏడుపు వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నైటే గిన్నెలు తోమేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా పిల్లలు లేవగానే ఏడుస్తారు కదా, అందుకే మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళకి. అందుకే నైట్ ప్రిపేర్ చేసి పెడతాను. ఇక్కడ వచ్చేసి వడ చేస్తున్నానండి, ఆనియన్స్ కట్ చేసి. మేము ఒకవేళ మార్నింగ్ టిఫిన్ చేస్తే ఖచ్చితంగా నైట్ అయితే టిఫినే తింటామండి. ఎందుకంటే ఒక ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే రైస్ పెడతాను. ఇంకా నైట్ అయితే అదే టిఫిన్ చేస్తామన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ లేవగానే వెళ్ళిపోతారు కదా, మళ్ళీ వారి కోసం కూడా చేయాలి అని చెప్పేసి ఇంకా మేము కూడా అదే తింటామన్నమాట. మా హస్బెండ్ అయితే చెప్పాను కదండి 8కి వెళ్ళి మళ్ళీ ఈ మధ్యలో అయితే 11కి వస్తున్నారు మీటింగ్ అని చెప్పేసి. చాలా అంటే చాలా కష్టం అవుతుంది. చెప్పాను కదా టైం 10 అవుతుందని. ఆ టైంకి తన కోసం వెయిట్ చేసి నేను కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట తినడం కోసము. ఇంకా ఫాస్ట్గా పిల్లల్ని పడుకోబెట్టేసి అయితే ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు పడుకునే వరకు చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే ఒకరు లేచి ఏడవగానే మళ్ళీ ఇంకొకరు లెగుస్తారు. అలా అని చాలా కష్టం అవుతుంది. నేను ఇక్కడ కుక్ చేస్తుంటే అక్కడ చిన్న పాపను అయితే పడుకోబెడుతున్నాడు. చాలా అంటే చాలా కష్టం అవుతుందండి పిల్లలతోటి. అందుకని చెప్పేసి మా మమ్మీ వస్తుందన్నమాట రేపు తీసుకెళ్ళడానికి. మా పెద్ద పాపను తీసుకొని వెళ్ళు మమ్మీ అని చెప్పేసి అంటే వినట్లేదు అనమాట. పెద్ద పాపను తీసుకొని వెళ్తే చిన్న పాప బెంగ పడుద్ది. ఇద్దరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు వేర్ చేస్తే బాగోదు, నువ్వు కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, ఒక 10 days రామ్మ అని చెప్పేసి మా అమ్మ అడుగుతుందన్నమాట. అసలు ఏంటో ఏమో తెలియదండి. అసలు ఇక్కడికి వచ్చిన కాంచి నైటే నిద్రపోవట్లేదు పిల్లలైతే. డే టైంలో పడుకోవట్లేదు, నైట్ టైంలో పడుకోవట్లేదు. చాలా అంటే చాలా ఏడుస్తుంది మా చిన్న పాప అయితే. నాకైతే చాలా భయం అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ అయితే వద్దు వెళ్ళడం అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా చాలా కష్టం అవుతుంది. తను మార్నింగ్ వెళ్తే తనకి ఎలా తెలుస్తుందండి ఇంట్లో జరిగేది. అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతా అని చెప్తే ఒక 10 days కన్నా ఎక్కువ వెళ్ళకూడదు, 10 days లోపు మళ్ళీ రావాలని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా 10 daysకి ఏం వెళ్ళడమే 2 days పడిద్ది, ఇంకా రావడం 2 days పడిద్ది. ఇంకా వెళ్ళడం వేస్ట్ అని చెప్పేసి కొంచెం డిస్కషన్ అయితే అయ్యిందనమాట. ఇంకా ఫైనల్ అయితే ఒప్పేసుకున్నారు. ఆల్మోస్ట్ 1 month దాకా ఉంటానండి. మా ఊరు, ఆ నేచర్ అన్నీ చూపిస్తాను మీకు. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చూసారు కదా డే మొత్తం పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉండటం. మాకేమో భాష రాదు బయటికి వెళ్దామంటే, అదైతే మెయిన్ ప్రాబ్లం అనమాట. అదే ఊర్లోనైతే ఇంకా ఎలానైనా వెళ్ళొచ్చు అనమాట, పక్కింటికి అలా ఇలా. ఇక్కడ వెళ్ళడానికి ఎవరు లేరు కదండి. మా పిల్లలైతే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారనమాట. అందుకని చెప్పేసి అది కూడా ఒక రీజన్ నేను వెళ్ళడానికి. మా ఇంటి దగ్గర అయితే మా పెద్ద పాప ఈవినింగ్ 6 కల్లా అలా పడుకునేదనమాట. అసలు ఎవరు లేపినా లేచేది కాదు. ఇక్కడికి వచ్చాక అసలు నిద్రపోవట్లేదు. మా మమ్మీ దగ్గర పడుకునే అలవాటు అనమాట తనకి. అందుకని చెప్పేసి మా పాప చాలా అల్లరి చేస్తుందండి ఇక్కడ.
ఒకరు పడుకోగానే ఇంకొకరు లేవడం చాలా అంటే చాలా కష్టమవుతుంది అన్నమాట. ఇంకా నిద్ర లేకపోతే ఎలా అవుతుందో తెలుసు కదండి, కళ్ళు తిరిగినట్టుగా జ్వరం వచ్చినట్టుగా అవుతుందన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఏం పర్లేదులే అమ్మ వెళ్దాం పదా, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా నేను వడలు చేసే లోపు మా పాపను పడుకోబెడతానని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట మా హస్బెండ్. తను మాత్రం అస్సలు పడుకోవట్లేదు, చూపిస్తాను చూసేయండి. ఫైనల్లీ పడుకుందంట, సైలెంట్గా ఉందామని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా పడుకుంటే అంత పని అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళు పడుకుంటే, అంత కష్టము. ఇంకా చూడండి ఇదైతే అవుతుంది, చూపిస్తాము చూసేయండి. వడలైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. దీనిలోకి అయితే కాంబినేషన్ పల్లీల చట్నీ చేశానమాట. అలాగైతేనే తింటారండి మా హస్బెండ్, పల్లీల చట్నీ కాంబినేషన్ అయితేనే, అందుకని చెప్పి చేశాను. ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదండి, ఎందుకంటే పిల్లలు చాలా అల్లరి చేశారన్నమాట. ఎందుకంటే మధ్యలో లేవడం ఈ సౌండ్కి అని చెప్పేసి నేను మాట్లాడడం కూడా మాట్లాడలేదు వీడియో తీసేటప్పుడు. అయితే వాళ్ళైతే పడుకున్నారు ఫైనల్గా. ఇంకా చేసేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పని అంతా అయిపోయిందనమాట. అలా కూర్చున్నాము, మా హస్బెండ్ అయితే తింటున్నారు, అందుకని చెప్పి ఇక్కడ కూర్చున్నాను మా హస్బెండ్ పక్కన. ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను అనమాట. చూడండి ఏం లేకుండానైతే క్లీన్ చేసేసాం. మా హస్బెండ్ అయితే తింటున్నారు. ఎలా ఉందో చెప్పమ్మా. పల్లీల చట్నీ బాగుందా? ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 10కి స్టార్ట్ చేసా, కరెక్ట్ 11కి కంప్లీట్ అయిందనమాట. 1 అవర్ అయింది పని అయితే. రోజు లేట్ నైటే తినడం ఈయన అయితే, ఇంకా రావడమే లేట్ అనమాట. అందుకని చెప్పేసి లేట్ నైట్ తింటున్నారు. రేపైతే మా మమ్మీ వస్తుంది అనమాట. ఈరోజు మార్నింగ్ 5కి ఎక్కింది, రేపు 3 or 4 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది అనమాట. ఇంకా ఎందుకని చెప్పేసి అంటే మా పెద్ద పాప అయితే మహాల్లో చేస్తుంది అనమాట, మా చిన్న పాప కూడా పడుకోవట్లేదు, అందుకని చెప్పేసి తీసుకెళ్ళడానికి వస్తుంది అనమాట. ఇంకా పెద్ద పాపని తీసుకెళ్ళామంటే మీరు కూడా రండి, కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా మేము కూడా వెళ్ళిపోతాం. మేము వచ్చి 3 months అవుతుంది అనమాట. చాలా అంటే చాలా కష్టం అవుతుంది పిల్లలతోనైతే, అందుకని చెప్పేసి తీసుకెళ్ళడానికి అయితే వస్తుంది అనమాట. రేపు వస్తుంది. మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు, మరి సండే వెళ్తాం కావచ్చు మేబీ. 3 నెలలకే 30 సంవత్సరాలు అయినట్టు అనిపించింది అనమాట, అంత టార్చర్ పెట్టారు. ఈ 3 నెలలు అయితే అసలు నైట్ నిద్రపోలేదు వాళ్ళు. చాలా అంటే చాలా అల్లరి చేశారనమాట. నైట్ లేచి ఆడడము, ఇది ఇలా ఏడవడం అలా ఇలా చేసేవారు అనమాట. ఇంకా తట్టుకోలేక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. కొంచెం హ్యాపీ, కొంచెం సాడ్ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కరిని వదిలేసి వెళ్ళడం అంటే కొంచెం బాధగా ఉంది. పెద్ద పాపని తీసుకెళ్ళామంటే మా మమ్మీ మీరు కూడా రండి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, తప్పకుండా వెళ్ళాలి. టిఫిన్ అయితే ఇప్పుడు 11కి తింటున్నారు. ఇంకా రేపటి నుంచి ఎలానో ఏమో ఇంకా, ఎందుకంటే నైటు చిన్న పాప పడుకోగానే పెద్ద పాప లేవడం, పెద్ద పాప పడుకోగానే చిన్న పాప లేవడం, ఇలా జరిగేదన్నమాట. అస్సలు నిద్ర ఉండేదే కాదు. ఇంకా రోజు నైట్ అలా ఉండడం వల్ల డే టైంలో కూడా పడుకోరు. అసలు వాళ్ళు ఏంటో అర్థం కావట్లేదు, డే టైంలో పడుకోరు, నైట్ టైంలో పడుకోరు. అందుకని చెప్పి చాలా రిస్క్ అవుతుందండి. అందుకని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ కొంచెం అలవాటు అయ్యి ఆడుకునే వాళ్ళు కదా మమ్మీకి, ఇంకా అలా అని చెప్పి ఇక్కడ ఏడవడం స్టార్ట్ చేశారనమాట. కొంచెం ఇంటికి వెళ్తానైనా రిలీఫ్ అవుతారని చెప్పేసి అయితే వెళ్తున్నా అనమాట. నైట్ అయితే ఇప్పుడు వడ చేశాను అనమాట. వడ, పల్లీల పచ్చడి. డిన్నర్ అయితే అదేనమాట మా డిన్నర్. ఇంతేనండి ఈరోజు ముచ్చట. మమ్మీ మీద కూడా తీస్తా. ఈరోజు అయితే ఇంతే ముచ్చట్లండి, ఇంకేం లేదండి. ఇది మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.